భూములు, గన్నులు, అటవీ సంపదపై అబద్దాలు, ఆరోపణలతో మరో శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. వాస్తవాలన్నీ ఎస్టాబ్లిష్ చేయలేమని ప్రకటించి తమ కుట్రలను బయటపెట్టుకున్నారు. నాడు 25 లక్షల మంది రైతులకు మేలు చేసేలా వైఎస్ జగన్ ప్రభుత్వం భూ సంస్కరణలు అమలు చేస్తే దానికి అవినీతి పేరుతో వక్ర భాష్యం చెప్పారు. అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, సహాయకులకు 1,00,000 చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది. 2 రోజుల్లో ఇందుకు సంబంధించిన జీవో ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. హీరో రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 18 లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. BNSS 45 కింద రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు. నార్సింగ్ డ్రగ్స్ కేసు నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులకు ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో 5 డ్రగ్ పెడ్లర్లు ఉండగా వారి నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. 13 మందికి టెస్ట్ చేయగా అందులో 6 పాజిటివ్ గా తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నారు. గుంటూరు జిల్లాలో 7వ తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన బాలిక కడుపులో నొప్పిగా ఉందని స్కూల్ నుంచి బయటకు వచ్చింది. నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో శవమై కనిపించింది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని శవమై కనిపించిన నాగరాజు ఇంటిని పోలీసులు పరిశీలించారు. ఏపీలో సంచలనం రేపిన ముచ్చుమర్రి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మౌన ముద్ర దాల్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసులో 3 అరెస్ట్ చేశామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పినా ఆ జిల్లా పోలీసులు మాత్రం నిన్న రాత్రి వరకు అరెస్ట్ చేసినట్లు వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్లో టమాటాకు రికార్డు స్థాయిలో ధర పలికింది. 14 కిలోల టమాటా ధర గరిష్టంగా 1,200 రూపాయలు పలికింది. ఉత్తరాదిలో భారీ వర్షాల కారణంగా భారీగా టమాటా పంటకు నష్టం వాటిల్లింది. దీంతో పలమనేరు, మదనపల్లి మార్కెట్లలో టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. సాయంత్రం హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందని అధికారులు అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం సూచించారు. పాత భవనాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని, విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలకు వినియోగించే ముడి సరుకుల నాణ్యత మరింత పెంచేందుకు టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా అధికారులతో సమావేశమయ్యారు టీటీడీ ఈవో శ్యామలారావు. తిరుమలలో ముడి సరుకుల నాణ్యత పరిశీలించేందుకు FSSAI వారి ఆధ్వర్యంలో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అంగీకరించారు. తిరుపతి జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటివరకు డయేరియా బారిన పడి 3 మరణించారు. ఇటు డయేరియా బారిన పడ్డ 120 విద్యార్థులకు నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యార్థులకు చికిత్సను అందిస్తున్నారు. ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు GGHకు తరలించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసార వ్యాధి కలకలం రేపింది. గ్రామంలో 45 మందికి పైగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డయేరియాతో జ్యోతి అనే 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. వారం రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన వారిని అదోని, ఎమ్మగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కార్మెల్ మాతను భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలని గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు చిన్నబత్తిని భాగ్యయ్య తెలిపారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం కార్మెల్ మాత ఆలయ వార్షికోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. జోరుగా వర్షం కురుస్తున్నా మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకొని మాతను దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం తీసుకుంటోంది. నిన్న శ్రీవారిని 75,054 మంది భక్తులు దర్శించుకున్నారు. నంద్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు అదిరాజ్ సింగ్ రాణా. ముచ్చుమరి బాలిక వాసంతి ఘటనపై సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తామని ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా వెల్లడించారు. సాగు చేసే భూములకు పట్టాలు అందించాలని ఆదివాసీలు శ్రీకాకుళం జిల్లా జలమూరులో ధర్నా చేశారు. మాకివలస గ్రామంలో తరతరాల నుంచి సాగు చేస్తున్న తమ భూములను పెత్తందారులు స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్నారని ఆదివాసీలు మండిపడ్డారు. సాగు చేసే వారికే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో చికెన్ షాపులపై ఆకస్మికంగా తనిఖీలు చేశారు మున్సిపల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు. దుకాణాల వెలుపల లోపల అపరిశుభ్రత వాతావరణం లేకుండా పరిసరాలను పరిశుభ్రతగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూల్స్ పాటించకపోతే భారీ జరిమానా విధించి షాపులను సీజ్ చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో అద్భుతంగా సాగిన ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన అనాలోచిత నిర్ణయాన్ని పునర్పరిశీలించి పథకాన్ని కొనసాగించాలని ట్వీట్లో కోరారు. హైదరాబాద్ లో వాహనదారులకు ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అయితే రోడ్లపై నరకం కనిపిస్తోంది. ఉదయం సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పలు చోట్ల యూటర్న్లు తొలగించినా వాహనదారులకు తిప్పలు తప్పటం లేదు. ఇక చినుకు పడితే హైదరాబాద్ ట్రాఫిక్ పద్మ వ్యూహమే. ఏ రోడ్డు చూసినా పూర్తిగా బ్లాక్ అవుతోంది. హైదరాబాద్ లో జేఎన్టీయూ అధికారుల తీరు మారటం లేదు. విద్యార్థులకు వడ్డించే భోజనం విషయంలో నిర్లక్ష్యం వీడటం లేదు. జేఎన్టీయూ హైదరాబాద్ హాస్టల్లో విద్యార్థులకు పెట్టే ఆహారాన్ని పిల్లలు తింటున్న చిత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. భారీ వర్షంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక రోడ్డు కొట్టుకుపోయింది. టేకుమట్ల రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత సంవత్సరమే ఓసారి బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో ఇటీవల ప్రభుత్వం 3 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులు చేపట్టింది. కొద్దిపాటి వర్షానికే హన్మకొండ రోడ్లు చెరువులైపోయాయి. తేలికపాటి వర్షానికే హన్మకొండ బస్టాండ్ దగ్గర రోడ్లతో పాటు అశోక్ నగర్ కాలనీ, గోపాల్పూర్ ప్రాంతంలోని రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి నుంచి రోడ్లపై నీరు నిలిచిపోయినా గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవటం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రాంతీయ విద్వేషం చెలరేగలేదు. ఆ ఊరి జనానికి కరోనా రాలేదు. అయినా రోడ్డుపై కంచె వేసి గోడ కట్టిన సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. 40 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న ఆ దారిని అర్ధాంతరంగా మూసివేశారు. పంట పొలాల మీదుగానే ఆ గ్రామ ప్రజలు తమ ఇళ్లకు చేరాల్సి వస్తుంది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పల్లెలలో మొహర్రం సంతాప దినాలను జరుపుకుంటున్నారు. ఈ పండుగను ముస్లింలతో పాటు హిందువులు కూడా జరుపుకుంటారు. అందులో భాగంగా నర్సంపేట పట్టణంలోని పీర్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల పీర్లన్నింటినీ ఒక చోటకు చేర్చారు. 10 రోజుల పాటు వేడుకలు జరుపుకుంటామని గ్రామస్తులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి లోతు వాగు వంతెనకు పోలీసులు మరమ్మతులు చేపట్టారు. భారీ వర్షం కారణంగా నక్కలపల్లి వెళ్లే దారిలో లో లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు మరమ్మతులు చేయించారు. హైదరాబాద్ సనత్ నగర్ లో ఈ నెల 12న జరిగిన ట్రాన్స్జెండర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. డబ్బు కోసమే ట్రాన్స్జెండర్ ను హత్య చేసినట్లు నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కేష్కుతుల్ అటవీ ప్రాంతంలో 2 మావోయిస్టులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. మావోల ఏరివేత కార్యక్రమంలో భాగంగా భద్రతా దళాలు అడవిలో గాలింపు చేపట్టాయి. దళంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న 2 సభ్యులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న చిన్నారి పట్ల డాన్స్ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు డాన్స్ మాస్టర్ ను చితకబాదారు. జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఉగ్ర సంచారం సమాచారంతో జవాన్లు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ముష్కరుల కాల్పుల్లో అధికారి సహా 4 జవాన్లు వీరమరణం పొందారు. పలువురు పోలీసులు కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. జాతీయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం ఈ నెల 27న జరగనుందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 9వ సమావేశం జరగనుందని తెలిపారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యాల్లో భాగంగా ఈ సమావేశాలు జరగనున్నాయని చెప్పారు. రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనేటర్ జేడీ వెన్స్ ని ఎంపిక చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్రూత్ సోషల్ నెట్వర్క్ ద్వారా తెలిపారు.
జేడీ వెయిన్స్ సతీమణి ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలోని శాన్ డియాగోలో స్థిరపడ్డారు. 2014లో వెయిన్స్ ఉషల వివాహం జరిగింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అక్కడి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన పార్టీ పీటీఐపై నిషేధానికి రెడీ అయింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ వెల్లడించారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడం, అల్లర్లకు ప్రేరేపించినందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అందుకే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టీ20 వరల్డ్ కప్ విన్నర్ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సొంత గడ్డపై ఘన స్వాగతం లభించింది. గుజరాత్లోని వడోదరకు విచ్చేసిన పాండ్యా విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను అభినందించేందుకు వేల సంఖ్యలో అభిమానులు జాతీయ జెండాతో రోడ్లపైకి వచ్చారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు.